హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ టొమాటో ఉప్మా. మనం రెగ్యులర్గా చేసే ఉప్మా కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, దీన్ని ఒక కప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 5 నిమిషాలు వేయిస్తే రవ్వ బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మంచి అరోమా వచ్చి ఉప్మాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనికి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి 3 మీడియం సైజ్ టమాటాలను వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసి పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఉప్మాకి మంచి కలర్ వస్తుంది. పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఈ ఉప్మా చేసేటప్పుడు వాటర్ మెజర్మెంట్స్ పక్కాగా తీసుకోవాలి, కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల వరకు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని 2 నిమిషాలు మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను కొద్దిగా వేస్తూ కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఈ సూజీ రవ్వ చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఇలా చక్కగా రవ్వ మొత్తం ఉడికిపోయి మనకి టొమాటో ఉప్మా రెడీ అయిపోతుంది. అంతే, టేస్టీ టొమాటో ఉప్మా రెడీ. రెగ్యులర్గా చేసే ఉప్మా తిని బోర్ కొడితే ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.